ఏపీ ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులైతే నిర్వహిస్తామనైతే చెప్పింది కదా! మనం ఈ వీడియోలో ఈ రెవెన్యూ గ్రామ సదస్సులకి సంబంధించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూసినట్లయితే ఈ రెవెన్యూ సదస్సుల వల్ల ఎలాంటి ఉపయోగాలున్నాయో చూసినట్లయితే మీకు మ్యూటేషన్‌లకి సంబంధించి అంటే భూముల ఆన్‌లైన్‌లకి సంబంధించి ఏదైనా ఇష్యూ ఉన్నట్లయితే ఈ రెవెన్యూ సదస్సులో అయితే కంప్లెయింట్ చేయొచ్చు. అలాగే రీసర్వే జరిగిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చాలామంది కంప్లెయింట్స్ అయితే పెడుతున్నారు. అంటే మా భూమి అనేది పూర్తిగా మా పాస్‌బుక్‌లోకి అయితే రాలేదు. అలాగే సరిహద్దు గొడవలున్నాయని, అలాగే జాయింట్ ఎల్‌పీఎం నంబర్‌లు, అలాగే 1 ప్రింట్ రాకపోవడం వల్ల మాకు బ్యాంక్‌లో లోన్‌లు ఇవ్వడం లేదని, ఇలాంటి కంప్లెయింట్స్ అయితే ఉన్నాయి కదా! అలాగే భూముల రిజిస్ట్రేషన్‌లు అనేవి జరగడం లేదని కూడా చాలామంది చెప్తున్నారు. ఇలా ఈ కంప్లెయింట్స్ అన్నీ రెవెన్యూ సదస్సులో అయితే చెప్పొచ్చు. అలాగే ఎస్ఎన్ ల్యాండ్ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి కానివ్వండి, 22A నిషిద్ధ జాబితాకి సంబంధించి ఏమైనా సర్వే నంబర్‌లనేవి నిషిద్ధ జాబితా నుంచి తొలగించడం గానీ, ఇలాంటి వాటిపైన మీరు కంప్లెయింట్స్ అయితే చేయొచ్చు. మీ దృష్టికి ఏమన్నా వచ్చి అవకతవకలు జరిగినట్లు గుర్తిస్తే మీరు రెవెన్యూ సిబ్బందికి దానికి సంబంధించి కంప్లెయింట్స్ అయితే చేయొచ్చు. అలాగే కౌలు రైతు కోడలికి సంబంధించి కూడా మీరు ఏదైనా ఇష్యూ ఉంటే అక్కడ కంప్లెయింట్ చేయొచ్చు. అలాగే రీసర్వే జరిగిన గ్రామాల్లో గత ముఖ్యమంత్రి ఫోటోలతో అంటే జగన్ గారి ఫోటోలతో పాస్‌బుక్‌లు అయితే ఇచ్చారు కదా! ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సుల్లో ఆ పాస్‌బుక్‌లన్నీ కూడా వెనక్కైతే తీసుకుంటారు. అలా వెనక్కి తీసుకొని వారికి తర్వాత అంటే త్వరలోనే కొత్తగా పాస్‌బుక్‌లు అయితే ప్రింట్ చేసి ఇస్తారు. ఇక 'ఆంధ్రజ్యోతి' న్యూస్ పేపర్‌లో ఏం రాశారంటే, జగన్ గారి ఫోటోలతో ఉన్నటువంటి పాస్‌బుక్‌లన్నీ కూడా వెనక్కి తీసుకున్న తర్వాత, ఆ పాస్‌బుక్‌లన్నీ కూడా ధ్వంసం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్లయితే అందులో అయితే రాశారు. ఇక ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొనే అధికారులు చూసినట్లయితే గ్రామ స్థాయి నుంచి దాదాపు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులో అయితే పాల్గొంటారు. అంటే వీఆర్ఏ, వీఆర్ఓ, అలాగే ఆర్ఐ, తహసీల్దార్, అలాగే మండల సర్వేయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు, వీళ్ళతో పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఒక అధికారి అయితే ఉంటారు. అలాగే దేవాదాయ శాఖకు సంబంధించి ఒక అధికారి. అంటే మీ రెవెన్యూ గ్రామాల్లో దేవాదాయ శాఖకు సంబంధించి భూములుంటే ఆ అధికారి కూడా ఉంటారు. అలాగే వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఒక అధికారి, అలాగే అటవీ శాఖకు సంబంధించి ఒక అధికారి. అంటే మీ రెవెన్యూ విలేజ్‌లో ఆ భూములు ఏమన్నా ఉన్నట్లయితే దానికి సంబంధించి వాళ్ళకి తగ్గట్టుగా అంటే ఆ భూములకి తగ్గట్టుగా ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులో అయితే పాల్గొంటారు. ఈ రెవెన్యూ సదస్సులనేవి రెవెన్యూ విలేజ్ వైజ్ అయితే కండక్ట్ చేస్తారని ప్రజాశక్తి న్యూస్ పేపర్‌లో ఆర్టికల్ అయితే వచ్చింది. ఇక్కడ రెవెన్యూ విలేజ్ అంటే సచివాలయాలు, పంచాయతీలనే కాదు 2, 3 పంచాయతీలు కలిపి ఒక రెవెన్యూ విలేజ్ అయితే ఉంటుంది. ఆ 2, 3 పంచాయతీలు కలిపిన రెవెన్యూ విలేజ్‌లో ఈ రెవెన్యూ సదస్సు అయితే ఉంటుంది. ఆ రెవెన్యూ సదస్సులో రెవెన్యూ గ్రామాన్ని బట్టి అంటే పెద్ద రెవెన్యూ విలేజ్ ఉంటే ఒక ఫుల్ డే అక్కడ మీటింగ్ అయితే కండక్ట్ చేస్తారు. చిన్న రెవెన్యూ విలేజ్ అయితే కనుక ఒక హాఫ్ డే అంటే ఒక పూట అయితే ఈ గ్రామ సదస్సు అయితే జరగనుంది. అంటే రెవెన్యూకి సంబంధించి రెవెన్యూ సదస్సు ఏదైతే ఉందో చిన్న రెవెన్యూ విలేజ్‌లకి సంబంధించి ఒక హాఫ్ డే అయితే జరుగుతుంది. ఈ రెవెన్యూ సదస్సులకు సంబంధించి వర్క్ అనేది 3 నెలల పాటు జరుగుతుందని అయితే ప్రభుత్వం అనౌన్స్ చేసింది కదా! 3 నెలలంటే 90 రోజులు. ఈ 90 రోజుల్లోని 45 రోజులు వచ్చేసి మీ దగ్గర నుంచి కంప్లెయింట్స్ అయితే తీసుకుంటారు. అంటే గ్రామాల వారీగా సదస్సులు అయితే నిర్వహించి 45 రోజులు కూడా కంప్లెయింట్స్ అయితే తీసుకుంటారు. మిగిలిన 45 రోజులు వచ్చేసి కంప్లెయింట్‌కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం కోసం మరొక 45 రోజులు టైం అయితే తీసుకుంటారు. నాకు తెలిసి ఈ 45 రోజులు కూడా రెవెన్యూ సిబ్బందికైతే టైం అయితే సరిపోదు. చూద్దాం. మరి 90 రోజుల్లో ఈ వర్క్ అనేది కంప్లీట్ చేయనున్నారు. ఇక ఈ రెవెన్యూ సదస్సు అనేది ఆగస్టు 15వ తేదీన లాంఛనంగా అయితే ప్రారంభిస్తారు. ఈ ప్రారంభించే రోజున అంటే ఆగస్టు 15వ తేదీన ప్రజా ప్రతినిధులు అయితే పాల్గొంటారు. అంటే ప్రజల చేత ఎన్నుకోబడిన వారు ఎవరైతే ఉన్నారో అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ప్రజా ప్రతినిధులు అయితే ఉంటారు కదా! వారందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సులో అయితే పాల్గొంటారు. ఇక ఆగస్టు 16వ తేదీ నుంచి 45 రోజుల పాటు ఈ రెవెన్యూ సదస్సులు అయితే జరుగుతాయి. అంటే ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా ఈ రెవెన్యూ సదస్సులు అయితే జరుగుతాయి. అలాగే అక్టోబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ చేసుకుంటూ వస్తారు. అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఆన్‌లైన్ చేసి వాటిని క్లియర్ చేయడం జరుగుతుంది. ఇక గ్రామాల్లో ఈ రెవెన్యూ సదస్సులు అనేవి కండక్ట్ చేయడం కోసం ప్రభుత్వం వచ్చేసి ప్రతి జిల్లాకి కూడా 8 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. అలాగే రీసర్వే జరిగిన గ్రామాల్లో సర్వే రాళ్ళు ఏవైతే ఉన్నాయో అంటే గత ముఖ్యమంత్రి ఫోటోలు, పేర్లతో సర్వే రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ రెవెన్యూ సదస్సులోనే నిర్ణయం అయితే తీసుకోనున్నారు. అంటే పేర్లు చెరిపే విధంగా. అంటే అక్కడ పేర్లు చేత్తో చెరిగితే చెరిగిపోవు కదా! దానికి సంబంధించి ఎలా ఆ పేర్లు తొలగించాలన్న దానిపైన ఆ రెవెన్యూ సదస్సుల్లోనే నిర్ణయం అయితే తీసుకుంటారు. అంటే ఆల్రెడీ పాతిన రాళ్ళకి కాదు, ఇక పాతకుండా మిగిలిపోయిన సరిహద్దు రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే నిర్ణయం అయితే తీసుకోనున్నారు.